गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి నక్షత్రం 4 పదాలు, మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని తెలుసుకుందామా? చెప్పాలంటే కనుక అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ప్రతి నిమిషము కూడా ఈ వృషభ రాశి వారు ఆలోచనలు చేస్తారు. అవి ఆచరణాత్మకం అయితే చాలా పొంగిపోతూ ఉంటారు. ఏదైనా సరే కొంచెం ఎగుడు దిగుడుగా కాస్తంత ఆగిందా పని బాధపడిపోతూ ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రవృత్తి లేకుండా మీకు అన్ని విధాలా దిగ్విజయంగా జరగాలి అనడానికి ప్లానింగ్ కానీ ఆలోచన కానీ మీరు చాలా చక్కగా చేయడం అనేది మీ సంకల్పాలన్నీ బాగున్నాయి. కానీ ఇంకా దిగ్విజయంగా ఉండాలంటే ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యకారకుడైనటువంటి రవి ఈ వృషభ రాశి వారికి చూసినట్లయితే కనుక 8వ ఇంట కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంచెం ఈ యొక్క వృషభ రాశి వారు స్పీడ్ తగ్గించుకోండి. మొట్టమొదటి చెప్పేది స్పీడ్ తగ్గించుకోవాలి. కారణం ఏమిటి? చాలా స్పీడ్ డ్రైవింగ్ చేస్తే కుజుడు కూడా రవితో కలిసి ఉండడం వల్ల, ఈ రెండు కూడా పాపగ్రహాలు అవ్వడం వల్ల, దానివల్ల మనకి ఇంజరీలు జరగడం, అనారోగ్యం పాలవడం, లేకపోతే ఏదైనా ఔషధాలు సేవించడం, ఇలాంటి కార్యక్రమాలు ఉండే అవకాశం కనపడుతుంది. కాస్తంత మొట్టమొదటే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. సరే, బాగానే ఉంది. కొంచెం టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారండి. ఇదే కాకుండా టెన్షన్స్ అనేవి ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి. ఆ ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు. కోర్టు విషయాలు అయి ఉండొచ్చు, అదేవిధంగా వృత్తుల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, పై అధికారుల వలన, తర్వాత మీ సాటి ఉద్యోగస్తుల వలన కూడా మీకు టెన్షన్స్ అనేది ఈ యొక్క మాసంలో కనపడుతోంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. ఎందుకు? ముక్తసరిగా ఎంతవరకు వీలైతే అంతవరకే మాట్లాడుతూ ఉండండి. ఎక్కువ మాట్లాడటం కూడా అంతా మంచిది కాదు. బోల్డ్గా ఉండకండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని విషయాల్లో మనము ఎంత వివాదాలకి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ అలాగా ఇలాగా అనేది ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నా అక్కడికి వెళ్ళి మీకు తోచిన మాట మీరు చెప్పబాకండి. వాళ్ళందరూ కలిసి ఒక తుట్ట పట్టుకొచ్చి మన నెత్తి మీద పడేస్తారు. అందువల్ల వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్న వివాదాలకి దూరంగా ఉండండి. ఆ విషయం మర్చిపోవద్దు. మన టైం కొంచెం బాగాలేదనుకోండి, మనం జాగ్రత్తగా ఉండాలంతే. రామ అన్నా కూడా అవతలి వాడికి ఇంకో విధంగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక, కొన్ని విషయాల్లో మనకి కొన్ని మాటల్లో మేలుతనం, ఉపకారం, అలా మార్పులు చేర్పులు కూడా ఈ నెల మధ్య భాగం నుంచి కాస్తంత మళ్ళీ మంచి పరిస్థితులకి మనకి బాగుంటుంది. అయితే ఎలా బాగుంటుందంటే కనుక, మనకి తెలియకుండా కొన్నింట మనం చేసినటువంటి ఉపకారాలు, మనం చేసినటువంటి మంచి పనులు అవన్నీ కూడా చక్కగా వచ్చే. చూడండి, బ్యాంకులో డబ్బులు వేసుకుంటే, విత్డ్రా చేసుకుంటే మనం హ్యాపీగా అమ్మయ్య ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటాం కదా, ఉన్నాయి మనకేం పర్వాలేదు. ఆ విధంగా మీకు చేసిన ఉపకారాలన్నీ కూడా
కలిసి వస్తాయి. పండగ దగ్గర నుంచి మళ్ళీ మనకి పరిస్థితులన్నీ కూడా కొంచెం 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 ఉపకార రూపంలో మనకి ఏదో రకంగా వస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా మరీ ఎక్కువ టెన్షన్ పడకండి. పర్వాలేదు, కొంత అలా ఉంటుంది, కొంత ఇలా ఉంటుంది. ఎండా వాన ఎలా వస్తాయి, చీకటి వెలుగులు ఎలా వస్తాయి అనుకుని సర్దుబాటు చేసుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెము ఈ యొక్క అష్టమంలో కుజుడు ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటుందంటేనండి, పొడకత్తెరలో ఒక్క చెక్క పెట్టేసి దాన్ని పట్టుకుని ఇట్లా నలిపేస్తే ఎలా అయితే పచ్చడైపోతుందో అలాగా అది విరగదు, తర్వాత మనకి నలుగుడు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం కొన్ని విషయాల్లో మనం పట్టు విడిచిపెట్టి కాస్త తగ్గి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా కొన్ని విషయాల్లో మనోధైర్యం కలిగేటటువంటి చిన్న చిన్న విషయాలు మీరు సక్సెస్ చూస్తారు. ఈ మాసంలో 3వ వారం 4వ వారానికి వస్తులోకి సక్సెస్ పెరుగుతుంది. అప్పుడు మీకు మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. ఏ బంధాల వలనో, ఏ కుటుంబంలో వాళ్ళ వలన, బయట వాళ్ళ వలన, మీరు చేసినటువంటి మంచి పనుల వలన మీకు తెలియకుండానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. మాసాంతానికి వస్తుల్లోకి అన్ని విధాలా కూడా మన కుటుంబంలో వ్యక్తుల వలనే మంచి ప్రయోజనాలు, అంటే ఎలాంటిదంటే కనుక మన కుటుంబంలో వ్యక్తుల వల్ల మంచి ప్రయోజనాలే కాకుండా పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తించి శుభకార్యాల నిమిత్తం మీరు చేసినటువంటి ఏదైనా ప్రయత్నాలు ఉంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన మనం కొంచెం ముక్తసరిగా ఉంటూ మన జాగ్రత్తలో మనం ఉంటూ మనం ముందుకు పెడితే అన్ని విధాల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఉంటారు. ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సింది ఒకటేనండి వృషభ రాశి వారు. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమః ఎక్కడికి పెడుతున్న ప్రతిరోజు 21 టైమ్స్ అనుకొని చిన్న బెల్లం ముక్క ఆయనకు నివేదన చేసి ప్రయాణం వెళ్ళండి. చిన్న ప్రసాదం నోట్లో వేసుకుని తీపిగా వెళ్తే కనుక మీకు ఆటంకాలు తగ్గుతాయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారం మానకండి. ఎందువల్ల అంటే కనుక ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు. ఆ భాస్కరుడి దగ్గర ఆరోగ్యం ఉంది. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ మాసమంతా కూడా రవి ఆరాధన చేయండి. అంతేకాకుండా మనకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతి మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి పొద్దుట 6 నుంచి 7 గంటల లోపల ఎవరైనా సరే పేదవాళ్ళకి ఎర్రటి గుడ్డలో కందిపప్పు పోసి చక్కగా దానం ఇవ్వండి. ఏమండి, ఆ తర్వాత కుక్కలకి ఆదివారం పూట పొద్దున 6 నుంచి 7 గంటల లోపల చపాతీలు చేయించి, లేకపోతే మీరు తయారు చేస్తారా చేయిస్తారా మీ ఇష్టం, దాని మీద కొంచెం లైట్గా నెయ్యి అద్ది చక్కెర చల్లి కుక్కలకి ముక్కలు చేసి వెయ్యండి. మీ ఆరోగ్యం, మీ యొక్క ఏదైనా సరే యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏం లేకుండా మీరు బాగుంటారు. సుబ్రహ్మణ్య దర్శనం మంగళవారం ఒక్క పొద్దు ఉండడం మర్చిపోకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకోండి. శ్రీమాత్రే. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ, గృహప్రవేశ, పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.